నేను కూడా లైన్లో ఉన్నాను. ఆయన పేరేంటి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నాడు, అప్పిరెడ్డి కూడా లైన్లో ఉన్నాడు, డైమండ్ కూడా లైన్లో ఉన్నాడు, మేయర్ కూడా లైన్లో, అందరూ లైన్లో ఉన్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దిమాకా ఖరాబ్ అయింది, అందువల్లే వైసీపీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారని ఎవరన్నారు? కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. నేను కూడా టీవీలో చూశాను. ఒకటి చాలా స్పష్టంగా స్ట్రైట్గా క్లారిటీగా నేను చెప్పదలుచుకుంటే, ఎవరే అది వాళ్ళ మొదలు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ సభ్యులు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు, గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మా వ్యాఖ్యలను ఖండిస్తూ మాకు దిమాకా లేదు అనేటువంటి మాట వారు మాట్లాడినట్టుగా మీ ద్వారా నాకు అర్థమవుతుంది. నేను టీవీలో కూడా చూశాను. గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉంటే మా పార్టీ నుంచి అంతకుముందు పోయిన వాళ్ళు పోయారు. ఈ ఎన్నికల సందర్భంగా ముగ్గురికి కండువాలు కప్పారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు, మా కార్యకర్తల అండతో గెలిచిన వాళ్ళు, మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ముగ్గురు పోయారు. దానికి పెమ్మసాని కూడా కండవ కప్పెట్టున్నాడు. ఒకటే వాళ్ళందరూ వారి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా? ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు, మీడియాకు తెలుసు, గుంటూరు ప్రజలకు తెలుసు. చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొనడానికి తిరుగుతున్నారు. నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిక్చర్లో ఉన్నాడని నేను అనుకోలేదు. ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇంటింటికి. ఇప్పుడు ఆయన కూడా పిక్చర్లో ఉన్నాడేమో నాకు తెలియదు. కాబట్టి మాకు దిమాకా లేదు. వారికి అధికారం ఉంది, వాళ్ళకి బాగా దిమాకా ఉంది. మాకు అధికారం లేదు, దిమాకా లేదు. పెమ్మసాని గారికి, తెలుగుదేశం నాయకులకి బాగా దిమాకా ఉంటే నైతికమైన విలువలు పాటించాలి. నైతికమైన విలువలు పాటించుకోకుండా సంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లు కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు. ఒకవేళ సాధించినా కూడా మీరు అపాస్పాలు అవుతారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ను చేయనని చేతులు పైకెత్తేసేటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయడం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. ఏది శాశ్వతం కాదు. ఇవాళ మీ దగ్గర ఉన్న అధికారం శాశ్వతం కాదు, ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పదవులు శాశ్వతం కాదు. ఉల్టా సీదా అయిపోతాయి. సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మాకు ధమాకా ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. మీకు అధికారం కట్టబెట్టారు కాబట్టి మీకు ధమాకా బాగా ఎక్కువ ఉంటుంది. ఇక తగ్గించుకుంటే గౌరవ మంత్రి గారికి బాగుంటుందని నా ఉచిత సలహా. 30 మంది ఉన్నారు. నేను కూడా లైన్లో ఉన్నాను. ఆయన పేరేంటి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నాడు, అప్పిరెడ్డి కూడా లైన్లో ఉన్నాడు, డైమండ్ కూడా లైన్లో ఉన్నాడు, మేయర్ కూడా లైన్లో, అందరూ లైన్లో ఉన్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పిచ్చి మాటలు. డబ్బులకి ఇప్పుడు ఆశపడ్డాడు, వాళ్ళు లైన్లో ఉంటుంటాడు. ఇప్పుడు ముగ్గురు ఆశపడ్డారు, వెళ్ళారు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాను. మన డబ్బులు ఇవ్వకుండానే అభివృద్ధి వచ్చారని. ఇంటికి పిచ్చి కథలు, గిట్ట కథలు నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. చెప్తా ఉంటారు, వింటూ ఉంటారు. జరిగింది ఏం జరిగినా ఎదుర్కోవడానికి చెప్తాను. మేయర్ని అడ్డం పెట్టేది ఏమో మేము మేయర్ గెలిపించుకున్నారు కదా ప్రజలే. అడ్డం పెట్టడానికి ఏంటి? అడ్డం పెట్టడానికి ఇదేమన్నా గాలు కత్తి యుద్ధం ఏంటి? అడ్డం పెట్టేది ఏంటి? మేయర్ మేయర్ ఓ డిప్యూటీ మేయర్ తీసుకుపోయారు మీరు. అదే మేము కత్తిని గుడికి ఆశపడతారు బాబు. మా పార్టీ తరఫున గెలిచారు, మా ఫ్యాన్ గుర్తుతో గెలిచారు, మా కార్యకర్తల భుజాలు పెట్టుకుని భుజాల మీద మోసుకుని గెలిపించుకున్నారు. మా వాళ్ళ కోసం కక్కుర్తి పడతారు స్వామి. దమ్ముంటే రేపు వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిపించుకోండి, మొన్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్నట్టుగా. ఎందుకు మేము గెలిపించుకున్న వాళ్ళ కోసం ఆశపడుతున్నారు మీరు? ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు? ఇంతకన్నా నీచం ఏమైనా ఉందా? ఎన్ని కబుర్లు చెప్పినా ఏముంటుంది దీనిలో? అదేమంటే 30 మంది లైన్లో ఉన్నారు, అమరరాము లైన్లో ఉన్నాడు, వేణుగోపాల్ రెడ్డి లైన్లో ఉన్నాడు. ఇవన్నీ ఈ పిట్ట కథలు, ఈ కథలు చెప్తే ఎవరింటారు మనకు తెలీదా? ఎన్ని చూస్తానే ఉన్నాం. నో ప్రాబ్లం. దేవుడి మీద ప్రమాణం చేసి సిద్ధమైతే కేంద్ర మంత్రి కమ్మసాని మీరేం చేస్తారు? ఆ సిద్ధం అయిన తర్వాత ఏం చేస్తామని చెప్తాం. సిద్ధం అయ్యాడని చెబితే ఏం చేయాలి అప్పుడు చెప్తాను. ఓకే. మేయర్ పీఠాన్ని కూడా సిద్ధంగా ఉన్నాం. మన భయం అదే నేను వెళ్ళలేదే. మార్చిలో ఏం జరగబోతున్నా నేను వెళ్ళలేదే. అన్నాడు అన్నమాట. దించమను, మేయర్ గద్దెని కూడా దించమను. ఇవన్నీ దించుతా జరిగేదేంటి? చంద్రబాబు గద్దె కూడా దించుకోవాలి. దించడం మొదలెడితే 6 చేతులు ఉందా? 2 చేతులు లేదా?
వీరెవలే దించడానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి మేయర్ని దించుతారు, అనైతికంగా దించలేండి, కొన్ని చోట్ల దించారుగా. సో నేను చూద్దాం, టైం విల్ డిసైడ్. నైతిక విలువలు ఎవరికి ఉన్నాయో లేవో తేలుతుంది. డబ్బు ఉంటే సరిపోద్ది, అధికారం ఉంటే సరిపోద్ది అనుకుంటే అవి కలకాలం ఉండవనే విషయాన్ని కూడా దయచేసి తెలుగుదేశం మిత్రులు గమనించాలని సందర్భంగా చెప్తాను.